Define wave and give its fundamentals. Already చెప్పాం wave అంటే ఏంటన్నా it's a sort of disturbance. Wave is a sort of disturbance and transfers energy from one point to another point without ensuring any permanent displacement of the medium. Wave అంటే ఏంటన్నా wave is a sort of disturbance. ఏం చేస్తుంది అది which carries energy from one point to the another point but there is no displacement of the medium. So velocity is defined as distance traveled in 1 second and is given by velocity and em cheptam distance by time అని చెప్తాం కదా నాన్న. So velocity equal distance by time. Distance traveled in 1 t seconds and its wavelength lambda and is given by velocity equal to wavelength by time period. అంటే ఏంటన్నా డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది టీ అనే టైంలో లాంబ్డా అనమాట వేవ్ లెంత్ తీసుకుంటే వెలాసిటీ ఈక్వల్ టు లాంబ్డా బై టీ అనమాట. బట్ వీ హ్యావ్ ద ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1 by t అంటే ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఈస్ కాల్ ద ఫ్రీక్వెన్సీ కదా. ఫ్రీక్వెన్సీ n ఈక్వల్ టు 1 by t అంటే టైం పీరియడ్. సో సబ్స్టిట్యూట్ చేయండి అన్న. దేర్ఫోర్ వెలాసిటీ కెన్ బి రిటన్ యాజ్ v ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ టైం పీరియడ్ అంటే 1 by t. బట్ వీ హ్యావ్ 1 by t అంటే n కదా. దేర్ఫోర్ v ఈక్వల్ టు n లాంబ్డా. Above equation gives the relation between frequency and velocity of a wave. Frequency ante eta, frequency ante n, v అనేది ఏంటన్నా velocity, v equal to n lambda. Next వచ్చేసి derive the differential equation of transverse wave propagation along a stretched string. Obtain the expression for the velocity of transverse waves in a stretched string. చూడండి అన్న, స్ట్రింగ్ మనం కన్సిడర్ చేయండి. స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ప్లగ్ చేసేసరికి మనకి ఏమొస్తాయి ఆసిలేషన్స్ అనేవి వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో ఇఫ్ ఎ స్ట్రింగ్ స్ట్రెచ్డ్ బిట్వీన్ 2 points is plucked in the direction perpendicular to its length, then transverse vibrations are set up in the string. Transverse అంటే ఏం చెప్పాను, particle direction and the medium direction both are perpendicular to each other, then those are known as the transverse waves అని అంటారు. స్ట్రింగ్ ఇలా ఉంటుంది కదా నాన్న, మిడిల్ ఇలా ప్లగ్ చేసేసరికి వైబ్రేషన్స్ విల్ బి అబ్జర్వ్ లైక్ దిస్ అనమాట, పర్పెండిక్యులర్ టు ద మీడియం డైరెక్షన్. సో వేవ్ ఈక్వేషన్ డ్రా చేయాలి, డిరైవ్ చేయాలన్నా. కన్సిడర్ ఏ స్ట్రింగ్ ఎలిమెంట్ ఏబి ఆఫ్ లెంత్ ఎంత తీసుకుంటున్నానన్న, ఏబి ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, ఇది ఏబి ఆఫ్ లెంత్ డిఎక్స్ అనుకున్నానన్న. అనుకుంటే బిట్వీన్ ద కోఆర్డినేట్స్ ఎక్స్, ఇదేమో ఎక్స్, ఇదేమో ఎక్స్ ప్లస్ డిఎక్స్ అనమాట. చూడండి అన్న, ఓ టు ఏ ఏమో డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నా, ఏ టు బి ఏమో డిఎక్స్ అన్న. టోటల్ ఓ టు బి ఎంత అవుతుందో డిస్టెన్స్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ అనమాట. సో ఏ టు బి ఎంత డిఎక్స్ అని చెప్పి తీసుకున్నా కదా. సో బిట్వీన్ ద కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ y అనేది ఏంటన్నా డిస్ప్లేస్మెంట్ అండ్ టైం అనేది t అనమాట. t అంటే టైం. θ1 అండ్ θ2 ఆర్ ద యాంగిల్స్ విచ్ టెన్షన్ మేక్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. చూడండి అన్న, θ1 ఇక్కడ θ1 ఉంది, ఇదేమో θ2 ఇక్కడ ఉంది. చూసారా నాన్న, ఇది స్ట్రింగ్ ఇలా ప్లగ్ చేసాము. టెన్షన్ చూడండి, రిజాల్వ్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్ హారిజంటల్ కాంపోనెంట్స్ కాస్ వస్తుంది, కాస్ థీటా వస్తుంది. అదే అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ అంటే అలాంగ్ ఓ బై డైరెక్షన్ వర్టికల్ డైరెక్షన్ అంటాము, అక్కడేమో సైన్ థీటా అని వస్తుంది అనమాట. చూద్దాం. సో చూడండి అన్న, ద కాంపోనెంట్స్ ఆఫ్ టెన్షన్ టీ ఇన్ రెస్పెక్టివ్ డైరెక్షన్స్ ఎట్ ఏ అండ్ బి ఆర్ యాజ్ ఫాలోస్. టీ కాస్ θ1, టీ కాస్ θ1 అనేది ఏంటన్నా కాంపోనెంట్ ఆఫ్ టెన్షన్ ఎట్ ఏ ఇన్ హారిజంటల్ డైరెక్షన్. హారిజంటల్ అంటే ఏదన్నా అలాంగ్ ఓఎక్స్ డైరెక్షన్ అనమాట. సిమిలర్లీ టీ సైన్ θ1 కాంపోనెంట్ ఆఫ్ టెన్షన్, అది కూడా అట్ ఏ, ఎక్కడది ఓ బై డైరెక్షన్ వర్టికల్ డైరెక్షన్. యాజ్ ఇట్ ఈస్ గా టీ కాస్ θ2 అండ్ టీ సైన్ θ2 కూడా అనమాట. అలాంగ్ హారిజంటల్ అండ్ వర్టికల్ డైరెక్షన్స్ కాంపోనెంట్ బి అనమాట, అవి టెన్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్ గా మనకి ఫోర్స్ యాక్టింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఎలా రాయొచ్చు నాన్న, ద హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ టెన్షన్ టీ కాస్ θ1 and టీ కాస్ θ2 are almost equal and balance each other. Therefore, the overall vertical force acting in upward direction is given by. సో హారిజంటల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో కాస్ θ1 కాస్ θ2 ఉన్నాయి కదా నాన్న, అవి రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ బ్యాలెన్స్. దేర్ఫోర్ దే ఆర్ క్యాన్సిల్ టు ఈచ్ అదర్. సో వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్స్ అనమాట. ఏంటది, ఎఫ్ ఈక్వల్ టు టీ సైన్ θ2 మైనస్ టీ సైన్ θ1. టీ అంటే టెన్షన్ కామన్ ఉంది కదా, సపరేట్ చేయండి, టీ ఇంటూ సైన్ θ2 మైనస్ సైన్ θ1. సో డిస్ప్లేస్మెంట్ ఏబి ఈ స్మాల్ కాబట్టి యాంగిల్స్ θ1 అండ్ θ2 ఆర్ ఆల్సో స్మాల్ అనుకుంటే సైన్ θ1 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టాన్ θ1 విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్. సిమిలర్లీ సైన్ θ2 ఈక్వల్ టు టాన్ θ2 ఈక్వల్ టు డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ అని కన్సిడర్ చేస్తాం. సో ఈ 2-3 ఈక్వేషన్స్ ఏమున్నాయో వాటిని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి నాన్న. fy ఈక్వల్ టు టీ ఇంటూ సైన్ θ2 అంటే ఏమొస్తుందన్న డో వై బై డో ఎక్స్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ మైనస్ డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ అనమాట.
So now expanding the term dou y by dou x plus dx using Taylor series. Taylor series అంటే ఫార్ములా ఏంటన్నా f of x plus delta x equal to f of x plus f dash of x delta x plus f double dash of x delta x square by 2 factorial. చాలా పెద్దది వస్తుంది కదా, కానీ మనం అవన్నీ తీసుకోరక్కల, జస్ట్ రెండే హయ్యర్ పవర్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ 2 తీసుకుందాం. ఏంటవి? డో y by dou x at x plus dx equal to డో y by dou x into at x plus డో స్క్వేర్ y by డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx. ఈ రెండింటినే కన్సిడర్ చేసుకుంటే నెగ్లెక్టింగ్ హయ్యర్ పవర్స్ అన్నాం కదా, రాసుకోండి. రాస్తే సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 6 ఇన్ ఈక్వేషన్ 4 సబ్స్టిట్యూట్ చేయండి. f ఈక్వల్ టు టీ ఇంటూ వాల్యూని రిప్లేస్ చేస్తే టీ ఇంటూ డో స్క్వేర్ y by డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx అని వచ్చింది. సో మనకేం తెలుసు నాన్న, ఫ్రమ్ న్యూటన్స్ లో f ఈక్వల్ టు ఎంఏ అని తెలుసు కదా, మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో f ఈక్వల్ టు m dx, ఇక్కడ డిస్టెన్స్ ఇంటూ డో యాక్సలరేషన్ ఎంత, డో స్క్వేర్ y by డో టీ స్క్వేర్. యాక్సలరేషన్ డో స్క్వేర్ y by డో టీ స్క్వేర్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదన్న, డిస్ప్లేస్మెంట్ y అనుకున్నాం అనుకో, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ, అంటే dy by dt వెలాసిటీ అవుతుంది ఫస్ట్ డెరివేటివ్. అదే సెకండ్ డెరివేటివ్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాక్సలరేషన్ కదా, అంటే d by dt ఆఫ్ dy by dt. dy by dt అంటే వెలాసిటీ కదా, సో d by dt ఆఫ్ dy by dt అంటే డో స్క్వేర్ y by డో టీ స్క్వేర్ అనే కదా, అందుకే యాక్సలరేషన్ ని ఇలా మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఈక్వేషన్ 7 and 8 ని కంపారిజన్ చేస్తే రెండు f లే కదా నాన్న. సో t ఇంటూ m ఇంటూ dx, m ఇంటూ డో స్క్వేర్ y by డో టీ స్క్వేర్ ఇంటూ dx మైనస్ t ఇంటూ డో స్క్వేర్ y by డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx. ఇప్పుడు ఏం మిగిలింది మనకి? ఈ r ని ఇటు పక్క తీసుకొచ్చా, t by m, dx dx క్యాన్సిల్. ఈ t by m ని ఎలా రాసుకున్నా? v స్క్వేర్ కింద రాసుకున్నా. ఓకే, వెలాసిటీ v స్క్వేర్ తో మెన్షన్ చేస్తాం. v స్క్వేర్ అంటే v స్క్వేర్ ఈక్వల్ టు t by m అనమాట. దాని నుంచి v ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ ఆఫ్ t by m అనమాట. ఇది చాలా సింపుల్ డెరివేషన్. ఆ టైలర్ సిరీస్ మొత్తం ఎక్స్పాండ్ చేసినా కూడా వీఆర్ టేకింగ్ ఓన్లీ ఫస్ట్ వన్ అంటే A0 A1 నే కన్సిడర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిరైవ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ ఫర్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ప్రొపగేషన్ అలాంగ్ ఏ స్ట్రెచ్ స్ట్రింగ్. జనరల్ వేవ్ సొల్యూషన్ అంటే ఏం చెప్పాలి మనం? డో స్క్వేర్ y by డో టీ స్క్వేర్ ఈక్వల్ టు v స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ by డో ఎక్స్ అని చూపించాలి. ఇక్కడ v అంటే ఏంటి? రూట్ ఆఫ్ t by m. ఇప్పుడే కదా మనం సింప్లిఫై చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ కన్సిడరింగ్ దట్ y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x కామా t. చూడండి, ఇక డో టీ స్క్వేర్ డో ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి కదా, సో దట్ y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ f ఆఫ్ x కామా t అనుకుంటే in every wave every single particle of the string will undergo periodic motion left hand string x equal to 0 and the transverse displacement is a sin omega t అనుకుంటే, సో ఫంక్షన్ ఎలా రాస్తాం? వేవ్ ఫంక్షన్ y ఈక్వల్ టు 0 కామా t ఈక్వల్ టు a sin omega t. జనరల్ గా మన ఫేజ్ డిఫరెన్స్ అడ్జస్ట్ అయింది అనుకో, వేవ్ ఈక్వేషన్ ఎలా మెన్షన్ చేస్తాం? y ఈక్వల్ టు a sin omega t మైనస్ 5 లేదా y ఈక్వల్ టు a sin omega t ప్లస్ 5 అని చెప్తాం అనమాట. y అంటే డిస్ప్లేస్మెంట్, a అంటే మాక్సిమం యాంప్లిట్యూడ్, ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ, t ఈజ్ ద టైం పీరియడ్, 5 ఈజ్ ద ఫేజ్ అనమాట. ఓకే, సో సపోజ్ ద పార్టికల్ ఈజ్ on the left side, it will lead the phase difference అనుకుంటే phi is proportional to x, phi is proportional to kx and we have the formula 2 pi equal to k lambda. దాని నుంచి k ఈక్వల్ టు ఏమవుతుంది? 2 pi by lambda. 2 pi by lambda అంటే which is nothing but omega by nu అనమాట. అంటే ఒమేగా ఈక్వల్ టు 2 pi n. దాని నుంచి n కదా, n అంటే ఏంటి మనకి? 1 by t కదా, సో ఒమేగా ఈక్వల్ టు 2 pi by t, n ఈక్వల్ టు ఒమేగా by 2 pi అనమాట. సబ్స్టిట్యూట్ చేయండి. y ఆఫ్ x ఆఫ్ t ఈక్వల్ టు a sin omega t మైనస్ kx. k అంటే ఎంతమ్మా? ఒమేగా బై న్యూ అనమాట. ఒమేగా బై న్యూ అంటే t మైనస్ x బై v అనమాట. k ఈక్వల్ టు ఒమేగా బై న్యూ సబ్స్టిట్యూట్. సో పార్షియల్లీ డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది? డో బై బై డో టీ ఈక్వల్ టు, ఇక్కడ సైన్ ఉంది కదా, ఏమొస్తుంది? a కాస్ ఒమేగా t మైనస్ x బై v అనమాట. సో అగైన్ మళ్ళీ పార్షియల్ గా డిఫరెన్షియేషన్ చేశాను అనుకో, డో స్క్వేర్ y బై డో టీ స్క్వేర్ వస్తుంది. అంటే మనకు కావాల్సింది అదే కదా. ఏమొచ్చింది? మళ్ళా కాస్ కి డిఫరెన్షియేషన్ అంటే మైనస్ సైన్, మైనస్ ఏ సైన్ ఒమేగా టీ మైనస్ ఎక్స్ బై వి ఇంటూ ఒమేగా అంటే డో స్క్వేర్ y బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ y అంటే ఇక్కడ వచ్చింది కదా, ఇది ఈ టర్మ్ మొత్తాన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. ఏది? ఏ సైన్ ఒమేగా టీ మైనస్ ఎక్స్ బై విని y తో రీప్లేస్ చేస్తున్నాను అనమాట. ఈక్వేషన్ 5 బేస్ చేసుకోండి. సిమిలర్లీ డో స్క్వేర్ y బై డో ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ ఏ ఇంటూ ఒమేగా స్క్వేర్ బై వి స్క్వేర్ వస్తుంది. సో మైనస్ ఒమేగా స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ y. 6 and 7 ఈక్వేషన్ ఈక్వేటింగ్ చేయండి. మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేసిందా? డో స్క్వేర్ y బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు న్యూ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ y బై డో ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది కదా, దాని సొల్యూషన్ చెప్పాలి కదా మనం. ఆ సొల్యూషన్ ఎలా తీసుకుంటున్నాం? y ఆఫ్ x కామా t ఈక్వల్ టు a sin ఒమేగా ఇంటూ t ఇంటూ x బై v. సిమిలర్లీ సమ్ ఫేజ్ డిఫరెన్స్
1/t minus x by lambda అని ఇక్కడ పెట్టాం. దీస్ టూ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ అవర్ గివెన్ వేవ్ ఈక్వేషన్ అనమాట. ఏదైనా సరే మనం మ్యాథ్స్ చేసేటప్పుడు కూడా a ప్లస్ బి ఈక్వల్ టు 6, a మైనస్ బి ఈక్వల్ 2 అన్నాం అనుకో, మనం ఎందుకు సార్ట్ అవుట్ చేస్తున్నాం? ఆ ఏబి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. అలాగే ఇప్పుడు ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని నేను తీసుకొని వచ్చాను, మరి వాటి సొల్యూషన్స్ కూడా మనం చెప్పాలి కదా. అవే సొల్యూషన్స్ కింద చెప్పాను అనమాట. ఇవి 2 లాంగ్స్ నానా. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.